యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో విషాదం చోటు చేసుకుంది. దండుమల్కాపురంలోని శ్రీజయ కెమికల్ కంపెనీలో లీకేజ్ కావడంతో 11 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులోని 8 మందిని హుటాహుటిన వనస్థలిపురంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. 4 నెలల క్రితం ఇదే తరహా ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆ వ్యక్తి మృతి చెందాడు. కంపెనీలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో విషాదం చోటు చేసుకుంది. దండుమల్కాపురంలోని శ్రీజయ కెమికల్ కంపెనీలో లీకేజ్ కావడంతో 11 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వద్ద గల శ్రీజయ కెమికల్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి 11 మంది కార్మికులకు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన ఆ కార్మికులను హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే అందులో 6 పరిస్థితి విషమంగా ఉంది. అందులో చికిత్స పొందుతూ కార్మికుడు చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి గుట్టు చప్పుడు కాకుండా, విషయం బయటకు పొక్కకుండా కూడా ఈ కంపెనీ యాజమాన్యం మేనేజ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎవరైతే బాధితులు ఫిర్యాదు అంటే పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కూడా వారితో బేరసారాలు ఆడుతున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. అయితే గతంలోనూ గత 4 నెలల క్రితం కూడా ఇదే తరహాలో ఒక కార్మికుడు చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ సేఫ్టీ అంటే నాణ్యత ప్రమాణాలు అంటే పనులకు సంబంధించి ఎక్కడ కూడా సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడమే తరచూ ప్రమాదాలకు కారణమని కూడా అక్కడ బాధితులు అయితే ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఈ ప్రమాదాలకు సంబంధించి కంపెనీ యాజమాన్యానికి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు కూడా వినబడతా ఉన్నాయి. కేవలం కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కూడా అక్కడ కార్మికులు కావచ్చు, కార్మికు సంబంధించి కుటుంబాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్న 5 పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒక 2 కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లోని వనస్థలిపురం సంబంధించి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వీరందరికీ చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే అస్వస్థకు గురైనటువంటి 5 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. కొంతమంది 6 మాత్రం కోలుకున్నట్టు కూడా అంటే ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని కూడా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. రేపు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. వారిలో 5 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బాధితులంతా బీహార్, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వారిగా ఇటు తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి కంపెనీ యాజమాన్యం ఇంతవరకు కూడా ఇటువంటి ప్రమాదానికి సంబంధించి వివరాలు అయితే వెల్లడించలేదు. ఇటు బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.